అఖండ విజయం సాధించిన జగన్ గారికి 2019లో ఎందుకని ప్రతిపక్ష హోదా కూడా దొరకలేదు? ఆంధ్రుల జీవనాడి ఫస్ట్ ప్రధానమైన కారణం ఏంటంటే ఈ ఓటమికి. ఏంటి అసలు ఆ తాడేపల్లి ప్యాలెస్ ఏంటి, ఆ పరిస్థితి ఏంటి, ఎలా ఉన్నాయి? ఆ నలుగురు అన్నట్టు ఆ నలుగురినే బాగా నమ్మారు. ఒక ధనంజయ రెడ్డి కావచ్చు, ఒక సజ్జల రామకృష్ణారెడ్డి కావచ్చు. స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారికి జగన్ గారికి ఏంటి ఆ వైరము? ఆయన రోజా మీద దుర్భాషలు ఆడినప్పుడు స్త్రీ అని చూడకుండా అని చెప్పేసి మహిళా హక్కుల సంఘం వాసిరెడ్డి పద్మ నోటీసులు ఇవ్వడం కావచ్చు, దాన్ని కేసుకు పెడతాం. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ చందు శ్రీనివాస్ గారు. నమస్కారం చందు గారు. నమస్కారం అండి. సో నిజంగానే 2014లో 151 సీట్లు తెచ్చుకొని అఖండ విజయం సాధించిన జగన్ గారికి 2019లో ఎందుకని ప్రతిపక్ష హోదా కూడా దొరకలేదు? కారణాలు ఏంటి అసలు ఓడిపోవడానికి? స్వయంకృత నో డౌట్ అట్ ఆల్. ఎందుకంటే యాజ్ జర్నలిస్ట్ అనే కాకుండా యాజ్ ఎ లా మ్యాన్ చెప్తున్నాను. అదే ఆంధ్రప్రదేశ్లో పుట్టాను కాబట్టి నేను కూడా చెప్తున్నాను. అంటే స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుమారుడిగా ఆయనకి ఒక మంచి అవకాశం వచ్చింది. 2014లో 60 సీట్లకు పరిమితమైంది. అనుభవం ఉన్న వ్యక్తి రాష్ట్రానికి కావాలని పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు గారు సపోర్ట్ చేయబట్టి ఆ రోజు వాళ్ళు వచ్చారు. ఆ తర్వాత 2019 మధ్యలో ఒకవైపు షర్మిల పాదయాత్ర కావచ్చు, 2600 కిలోమీటర్లు, తర్వాత ఈయన ప్రజల దగ్గరికి వెళ్తాం కావచ్చు. ప్రజలను ఒక్కసారి నన్ను చూడండి, మా నాన్నని మించి పరిపాలన అందిస్తాను, మా నాన్న ఫోటో పక్కన నా ఫోటో డేట్ చేసుకుంటాను అంటే ఇచ్చారు అవకాశం. అసలు ఎవరు ఊహించిన సర్వేలు కూడా అంతుపట్టిన విధంగా 151 ఎమ్మెల్యేలు, 22 మంది ఎంపీలు ఇచ్చారు. అనేక వాగ్దానాలు చేశారు ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు. మెగా డిఎస్సి ఇస్తాను, 30,000 ఉద్యోగాలు, స్పెషల్ స్టాటస్ తీసుకొస్తానని చెప్పి. నాకు 20 మంది ఎంపీలు ఏంటి, సెంట్రల్లో ఎవరు వచ్చినా వాళ్ళ మెడలో ఉంచి స్పెషల్ స్టాటస్ తీసుకొస్తున్నారు. ఐటీ పరిశ్రమలు, ఇండస్ట్రీస్ అన్నీ తీసుకొస్తున్నారు. రోడ్లు అంటే సంక్షేమము మాటున బటన్ నొక్కడానికి కాన్సన్ట్రేషన్ చేశారు, కానీ దాని మాటున అభివృద్ధిని మర్చిపోయారు. అభివృద్ధి జరిగిందా లేదనేది అది చూడండి. ఆంధ్రుల జీవనాడి ఫస్ట్ ప్రధానమైన కారణం ఏంటంటే ఈ ఓటమికి. ఆ 151 సీట్లకి వెళ్ళిన వ్యక్తి ప్రధాన ప్రతిపక్ష హోదా లేకుండా 11 సీట్లకే పరిమితం కావడానికి ప్రధానమైన కారణం స్వయంకృత అపరాధం అని చెప్పారు. దాంట్లో భాగంగా నాయకుడు అనేవాడు ప్రజలకు అందుబాటులో ఉండాలి. తాడేపల్లి ప్యాలెస్కే పరిమితం అయితే ఒక 4-5కి ఆ పవర్స్ ఇచ్చి వాళ్ళనే చూడమంటే ఈ రోజు పరిస్థితి ఎలా ఉంటుంది? ఏంటి అసలు ఆ తాడేపల్లి ప్యాలెస్ ఏంటి, ఆ పరిస్థితి ఏంటి, ఎలా ఉన్నాయి? డెఫినెట్ గా అంటే ఇక్కడ అసలు మనుషులకు కూడా కనిపించారంటే అవును, అట్లా ఉన్నది. ఒక ఏదో రాజకోట లాగా నిర్మించుకున్నారు. ప్రజలకి ఎవరితో మాట్లాడాలన్నా సకల శాఖ మంత్రి ఒక ఆయన్ని కలవాల్సిందే, ఆ సజ్జల రామకృష్ణారెడ్డి. ఆయన ద్వారా వస్తే ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన చుట్టూ ఒక ప్రహారీ గోడలాగా నలుగురు చుట్టేశారు. ఆ నలుగురు అన్నట్టు ఆ నలుగురినే బాగా నమ్మారు. ఒక ధనంజయ రెడ్డి కావచ్చు, ఒక సజ్జల రామకృష్ణారెడ్డి కావచ్చు, లేకపోతే విజయసాయిరెడ్డి, సుబ్బారెడ్డి, వైవి సుబ్బారెడ్డి. వీళ్ళ మాటన ఒక సిస్టమ్ ఉంటుందండి. ఇప్పుడు ప్రజాస్వామ్యంలో ఏంటంటే మిమ్మల్ని మంచి అవకాశం ఇచ్చినప్పుడు పరిపాలన మరింత సరళీకృతంగా చూస్తారు ప్రజలు. మీరేమనుకున్నారు, బటన్ నొక్కే వైనాట్ 175 మళ్ళీ వస్తాయని చెప్పి ప్రమాణ స్వీకారం కూడా విశాఖపట్నం ఏర్పాటు చేసుకున్నారు. ఆ కాన్ఫిడెంట్ లెవెల్ మీ దగ్గర ఉంది. కానీ ప్రజలు అంతిమ నిర్ణయం, మీరు ఎన్ని బటన్ నొక్కినా ఎందుకు మీకు వేయలేదు అంటే ప్రధానమైన కారణం ఏంటంటే ఒకటి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. తన భూమి తన కాదు అనుకున్నప్పుడు మీరైనా నేనైనా ఆ మట్టిలో మనం పెరిగినప్పుడు ఆ రాయి మీద జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో, ఆ పుస్తకం మీద ఆయన ఫోటో ఉన్నప్పుడు ఇంకా అతను అంటే ఇదేంటి పరిస్థితి, నా తల్లిదండ్రుల నుంచి వారసత్వంగా వచ్చింది తప్పితే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు 5 సంవత్సరాలు వచ్చాయి, మరి వారసత్వంగా వచ్చింది తప్పితే ఇదేంట్రా బాబు అనే ఆలోచన ప్రజల్లో వచ్చేది. అందుకని లక్షలాది మంది ఇటు హైదరాబాద్ కావచ్చు, బెంగళూరు కావచ్చు, చెన్నై కావచ్చు, దేశ విదేశాల లక్షల్లో ఖర్చు పెట్టి కేవలం ఓటేయడానికి వచ్చారు. అంటే ఎంత ప్రభుత్వ వ్యతిరేకత ఉందో అర్థం చేసుకోవాలి. అది పసిగట్టలేకపోవడం. అంటే ఎంత వ్యతిరేకత వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేయాలి. తర్వాత ప్రతి ఒక్కరికి గృహం అన్నారు, ఇంటికి 26 లక్షల గృహాలు అందిస్తాను, కేవలం 6 నుంచి 8 లక్షలు మాత్రమే ఇచ్చారు. ఎన్నిటికంటే ముఖ్యం ఏంటంటే ఏదైనా కానీ ఒక ప్రభుత్వ అధికారులు రావాలంటే తెలంగాణలో మనం చూస్తాం నీళ్లు, నిధులు, నియామకాలు. ఆ నీళ్లు మాటను అనేక కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి జరిగిందని, తర్వాత నిధులు దారిమరలేని, నియామకాలు సరిగ్గా జరగలేదని జగన్ ఇక్కడున్న కేసీఆర్ గారిని ఓన్లీ ప్రగతి భవన్కి పరిమితం చేశారు. 10 years కాంగ్రెస్ వచ్చింది. సేమ్ అక్కడ ఆంధ్రప్రదేశ్లో మెగా డిఎస్సి జాబ్ క్యాలెండర్ అని
కనీసం ఉద్యోగాల మీద కాన్సన్ట్రేషన్ చేయాలి. ఉమ్, చివరికి రోడ్లు అధ్వానంగా ఉంటే 10,000 మంది రోడ్లు ప్రమాదాలు చనిపోతే పట్టించుకోవాలి. ఆంధ్రులు జీవనాడి పూర్తి చేస్తా ఉన్నారు పోలవరం, అది పూర్తి చేయాలి. మరి మీకు సెంట్రల్లో మెడలు వచ్చి తీసుకొస్తున్నారు. 22 మంది ఎంపీలు ఇచ్చారు, రాజ్యసభలో కలిపి 30 మంది ఉంటే 5 సంవత్సరాలు మీరు ఎప్పుడు అడిగితే అప్పుడు అపాయింట్మెంట్ ప్రధానమంత్రి మోదీ గారు అమిత్ షా ఇచ్చినప్పుడు ఎందుకు రాష్ట్రం మీద దృష్టి పెట్టాల? 13.5 లక్షల కోట్లు పెట్టుబడులు అన్నారు. బోల్డ్ అని కారణాలు ఉన్నాయంట. అనేక కారణాలండి. ఏంటంటే ఎన్నిటికంటే ఏంటంటే నాయకుడు ప్రజలకి ప్రభుత్వ ఆస్తులకి ఎవరైతే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారో ప్రమాణం చేసి రాజ్యాంగం మీద నేను కట్టుబడి ఉంటాను అని చెప్పి ప్రమాణం చేయాలి. ఈజ్ ద కస్టోడియన్ ఆఫ్ ప్రాపర్టీ. 5 సంవత్సరాలు మిమ్మల్ని పరిపాలించేది అంటే మీకు ప్రభుత్వ ఆస్తులకి ఒక సంరక్షకుడిగా చూస్తారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏమన్నాడు, నేను ఏదో ముఖ్యమంత్రిని నేను ఫెయిల్ అవ్వట్లే, ఒక గుంపుకు మేస్త్రి, ముఠా మేస్త్రి అంటాడు. దాన్ని కూడా చాలా మంది ట్రోల్ చేసిన ఆయన నిరూపించుకుంటున్నాడు. 6 గ్యారెంటీలు ఏదైనా కావచ్చు. ఈ రోజున రాష్ట్రాలతో గతంలో విభేదించి మోదీ గారితో విభేదించి అంత ఆ విధంగా ముందుకు వెళ్ళలేకపోయారు కేసీఆర్. కానీ ఇతను మోదీ గారితో కూడా పార్టీ ఎలక్షన్ వరకే. ఆ తర్వాత మొన్న మోదీ గారిని కలిశాడు బట్టి విక్రమార్తో పాటు. మళ్ళీ నిన్న 4-5 రోజులు పార్లమెంట్ లో హాల్లో ఉండి అటు సోనియా గాంధీ, రాహుల్ గాంధీతో పాటు సెంట్రల్ నితిన్ గడ్కరీని, మిగతా వాళ్ళ వివిధ శాఖల అధిపతులను కలిసి మా రాష్ట్రానికి కావాల్సినవి ఇవ్వండి అని అన్నారు. అది రాజకీయం అంటే. అలా కాకుండా మేము చెప్పింది మేము చెప్తే ఏదైనా జరగాలి అనుకుంటే జిల్లాలు తుడిచిపెట్టిపోయాయి. రాజశేఖర్ ఇప్పుడు 150 నుంచి 11 సీట్లకి ప్రధానంగా పోవడానికి కారణం ఏంటంటే చిత్తూరు జిల్లా, ఇక్కడ మిథున్ రెడ్డి, పెద్దిరెడ్డి మొదటి నుంచి వైఎస్ ఫ్యామిలీ వీర విధేయులు. ఎప్పుడైనా పొంగనూరులో మంత్రులందరూ ఓడిపోతే ఆయన ఒక్కడే గెలిచాడు. అది కూడా స్వల్ప మెజార్టీ, 7,000 మెజార్టీ. పెద్దిరెడ్డి గారు కూడా ఆయన వేధించి నిన్న మున్సిపల్ చైర్మన్తో సహా 11 మంది కౌన్సిలర్లు రిజైన్ చేసి టీడీపీలో జాయిన్ అయ్యారు. నిన్ననే ఎందుకు వెళ్ళిపోతున్నారు? అది చిత్తూరు జిల్లా పరిస్థితి. అక్కడున్న చెవిరెడ్డి గారు తీసుకొచ్చి మీరు ఒంగోలులో ఎంపీగా పోటీ చేయించారు. అక్కడ స్థానికులు ఆస్వాదించారు. కట్ చేస్తే పక్కన ఉన్న నెల్లూరు జిల్లా, నెల్లూరు 0, ఒకప్పుడు కంచుకోట. నెల్లూరు 0 ఎందుకైంది? వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి లాంటి వాళ్ళు పార్టీని బ్రతికిచ్చారు, పార్టీని ఆర్థికంగా చేతన అందించాడు. ప్రముఖ పారిశ్రామికవేత్త, కొన్ని వేల కోట్ల ఆస్తులు ఉంటాయి. ఆయన్ని కూడా కాదని మీకు నచ్చిన వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇచ్చారు. వాళ్ళ భార్య వేమిరెడ్డి ప్రశాంత్ గారు, ఆమె టీడీపీ తరపున ఎమ్మెల్యే, ఆయన ఎంపీ అయ్యాడు. అక్కడ పోటీ చేసిన విజయసాయి రెడ్డి ఏమయ్యాడు? ఓడిపోయాడు. ఇక ఆ దగ్గరికి ఆ తర్వాత వస్తే ప్రకాశం జిల్లా, మాగుంట ఫ్యామిలీ మంచి ఫ్యామిలీ, మాగుంట శ్రీనివాసరెడ్డి కాదన్నారు. ఆయన టీడీపీ తరపున పోటీ చేసి ఎంపీ అయ్యాడు. ఇక ఆ జిల్లాలో 2 సీట్లు తప్పితే ఎర్రగొండపాలెం, దర్శి తప్పితే మొత్తం కోల్పోయారు. ఇకపోతే గుంటూరు జిల్లా 0. గుంటూరులో ఏంటి పరిస్థితి? గుంటూరులో ప్రముఖ నాయకులు అసలు ఎంపీలు పోటీ చేసే వాళ్ళు కూడా లేకుండా పోయారు. అక్కడ నర్సాపేటలో పార్టీ చేసిన రావు కృష్ణదేవరాయలు, విజ్ఞాన సంస్థల అధినేత, అతను నేను 50% పథకాలు ప్రజలకు చేశానంటే నాకు ఇక్కడే సీట్ ఇవ్వమంటే కాదు, గుంటూరు పోటీ చేయమన్నాడు. చేయనంటే ఇలా రోషన్ తారుమారు కూడా చాలా ఇబ్బందికరం అయిపోయింది. అక్కడ ఆయన ఇప్పుడు ఏం చేశాడు? ఇప్పుడు మీరు నమ్ముతారు లేదు, యంగెస్ట్ లీడర్ అండి అక్కడ తెలుగుదేశం పార్టీలో పార్లమెంట్ నాయకుడిగా లావు కృష్ణదేవరాయలని చంద్రబాబు నాయుడు గారికి అప్పచెప్పారంటే ఆ 16 మంది ఎంపీలకి మీరు అర్థం చేసుకోవచ్చు. అవకాశాన్ని మీరు కోల్పోయినట్టే కదా. ఇకపోతే కృష్ణా జిల్లా వచ్చేసరికి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వీర విధేయుడు, వీళ్ళన్నీ కూడా చక్క పెడతారు ఢిల్లీలో. అటువంటి బాలశౌరి ఎంపీ ప్రజెంట్, ఆయన కూడా వదులుకున్నాడు. మరి ఆయన ఇప్పుడేంటి? జనసేన తరపున ఎంపీ. ఇకపోతే ప్రకాశం జిల్లాలో ఇంకోటి గాదే వెంకటరెడ్డి లాంటి వాళ్ళు చాలా కీలకమైన ఎక్సైజ్ శాఖ మంత్రి, సీనియర్ నాయకులు. వాళ్ళ అబ్బాయి మధుసూదన్ రెడ్డి అంటే బాపట్ల చేస్తుంటే ఆయనకి కూడా టికెట్ ఇవ్వాలి. ఇటువంటి పారామీటర్స్. ఇక విశాఖపట్నం వచ్చేసరికి చూసుకోండి మీరు, ఇక పంచకల్ రమేష్ బాబు సాక్షాత్ జిల్లా అధ్యక్షుడు రాజీనామా చేసి ఈ రోజు అక్కడ పోటీ చేసి జనసేన తరపున గెలిచారు. తర్వాత ఎమ్మెల్సీ వంశీకృష్ణ యాదవ్, ఆయన రిజైన్ చేసేసేసాడు, ఇక్కడికి వచ్చి ఎమ్మెల్యే గెలిచాడు. ఎందుకు వీళ్ళంతా వెళ్ళిపోయారు? ఉభయ గోదావరి జిల్లాలో అయితే 34 ఒకటే మాట అన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు, మీరు నన్ను వ్యక్తిగతంగా దూషిస్తారు, నేను మీ శ్రీమతి గారిని కానీ ఎప్పుడు ఒక మాట అన్నారు, మీరు ఇప్పుడు చెప్తున్నాను ఉభయ గోదావరి ఒక్క సీటు కూడా నేను రాని అన్నాడు. నిజమే, అది వరాహయాత్ర ద్వారా పనిచేశాడు. ఉభయ గోదావరి జిల్లా తూర్పుగోదావరి 0, వెస్ట్ గోదావరి 0. ఎందుకు ఈ పరిస్థితి? 34 కోల్పోవడం ఏంటి? చివరికి అతను ఓడించడానికి పిఠాపురం సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి నా సోదరుని గెలిపించండి, డిప్యూటీ సీఎం చేస్తాడు. ఆమె ఎంపీ, ప్రజెంట్ ఎంపీ, ఆమె కింద 7 నియోజకవర్గాలు ఉన్న ఆమె ఈయన మీద పోటీ చేస్తే ఓడిపోయిందంటే 71,000 మెజార్టీతో. జగన్మోహన్ రెడ్డి గారికి 61,500 ఓట్లు వచ్చినాయి, 71,000 మెజార్టీతో పవన్ కళ్యాణ్ అయ్యాడు. అక్కడ మీ మాట ఏమైనా విన్నారా ముఖ్యమంత్రి కంటే? ఇలా గోదావరి జిల్లా ప్రజలు చాలా శాంతి కాముకులు, అలా అంటే విఘ్నులు. గోదావరి జిల్లాలో ఎవరైతే మొగ్గు చూపుతారో వాళ్ళే అధికారం వస్తారు. ఇట్లా జిల్లా తుడిచిపెట్టిపోయింది. ఇక కృష్ణా జిల్లా ఏంటి పరిస్థితి? ఇటువంటి జిల్లాలు చివరికి రాయలసీమలో
52కి 49 సీట్లు వచ్చినాయి గతంలో. 3 పయ్యావుల క్యాష్ బాలకృష్ణ గారు, చంద్రబాబు నాయుడు ముగ్గురే గెలిచారు. ఇప్పుడు పరిస్థితి ఏంటి? మీ కడపతో కాడి నుంచి అన్ని దెబ్బతగిలిండి, అనంతపురం, కర్నూలు, చిత్తూరు. ఈ పరిస్థితి అంతా స్వయంకృతాపరాధమే కదా. ఏదైనా కానండి ప్రజలకి ఇప్పుడు ఆయనకి సఫిషియంట్ టైం ఉంది, వయసు ఏం కాల, 5-10 వయసే. జరిగిన తప్పును రెక్టిఫై చేసుకొని నేను సంక్షేమం మాటను అభివృద్ధిని మరిచాను అనే ఆలోచనలు తీసుకొని వస్తే కనుక, అంటే ఈవీఎంల మీద ఏదో జరిగిందంటే అది ఎవరు నమ్మట్లా. సాక్షాత్తు మీ పార్టీలో ఉన్న వాళ్ళే తప్పు జరిగిందని చెప్పి చెప్తున్నప్పుడు గౌరవంగా నాయకుడిగా, ఆ పార్టీ లీడ్ చేసే వ్యక్తిగా, అధినేతగా, మాజీ ముఖ్యమంత్రిగా అది తీసుకోవాలి. ఓటమిని తీసుకొని ప్రజల్లోకి వెళ్ళండి. జరిగిన తప్పును రెక్టిఫై చేసుకొని వెళ్తే ఇంకో టైం ఉంటుంది, అవకాశం ఉంటుంది. కానీ ఇప్పుడు ఇదే సమయంలో కూటమి ఏంటి? అభివృద్ధి, సంక్షేమం 2 కళ్ళని వెళ్తుంది. పవన్ కళ్యాణ్ ప్రపోజల్తో బీజేపీ, టీడీపీ, జనసేన ఒకే మాట మీద వెళ్ళింది. ఇప్పుడు 164 సీట్లు. ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా ఇప్పుడు లేదంటే చివరికి ప్రధాన ప్రతిపక్ష హోదా నాకు ఇవ్వచ్చు అని చెప్పేసి స్పీకర్కి రిక్విజేషన్ లెటర్ పెట్టుకోవడం అంటే చాలా హాస్యాస్పదంగా ఉన్నది. ఇప్పుడు 10% ఓట్లు వస్తే అంటే 18 మంది ఎమ్మెల్యేలు మీ పార్టీ నుంచి గెలిస్తే ప్రధాన ప్రతిపక్ష హోదా ఇస్తారు. మరి గెలవనప్పుడు అలా ఏం లేదు రాజ్యాంగంలో అన్నట్టు మాట్లాడుతున్నారు కదా ఆయన. అది తప్పది. జగన్మోహన్ రెడ్డి గారికి మరి సలహాలు ఇచ్చేవాళ్ళు, మరి ఆయన తెలియకో రాశాడు లెటర్. ఇప్పుడు ఏమన్నాడు? దానికి పయ్యావుల క్యాష్. అసలుకి ఇది ప్రజలు మీకు 11 ఇచ్చారు, అదే పరిమితం. మీకు ప్రధాన ప్రతిపక్ష హోదా లేదు, ఓన్లీ ఫ్లోర్ లీడర్గా మాత్రం మీరు రాండి. లేకపోతే ఇది హాస్యాస్పదం ఉంది, ఎవరిని బెదిరించే దూరంలో లెటర్లు రాయదని చెప్పారు. సాక్షాత్ స్పీకర్ అయితే స్పందించదలుచుకోవాలి. స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారికి జగన్ గారికి ఏంటి ఆ వైరము? అంటే స్పీకర్ అయ్యన్న పాత్రుడు మొదటి నుంచి కూడా ఆయన్ని మానసికంగా, ఆయన్ని శారీరకంగా కేసులు పెట్టి జైల్లో వేసి, ఇంట్లో ఆడపిల్లలు మనవరాలను కూడా ఎంక్వైరీ చేసి అనేక రకాలుగా హింసించారు. ఆయన అంటే రాజకీయంగా ఆయన పరుష పదజాలంతో ఆయన మాట తీరులో కొద్ది కటువుగా ఉంటది అయ్యన్న పాత్రుడికి. ఆ సమయంలో టీడీపీ క్యాడర్ని ఉత్తరాంధ్రలో ఉత్తేజపరచడానికి ఆయన ప్రభుత్వాల్లో డైరెక్ట్ గా జగన్మోహన్ రెడ్డి మీద అటాక్ చేశారు. అది జీర్ణించుకోలేక ఆయన మీద రోజా కానీ అందరూ కూడా ఆయన రోజా మీద దుర్భాషలాడింది, ఒక స్త్రీ అని చూడకుండా అని చెప్పేసి మహిళా హక్కుల సంఘం వాసిరెడ్డి పద్మ నోటీసులు ఇవ్వటం కావచ్చు, అనేక కేసులు పెడతాం, అనేక రకాలుగా ఆయన ఇబ్బందులు పెట్టి ఆ ఇబ్బందులు పెట్టిన కాడి నుంచి ఏంటంటే అయ్యన్న పాత్రుడు మొదటి నుంచి కూడా స్పీకర్ అయితే పరిస్థితి ఏందని చెప్పి అనుకున్నారు. చివరికి మంత్రి ఇవ్వలేదు. ఆయన 7 సార్లు ఎమ్మెల్యే, 2 సార్లు ఎంపిక చేశాడు, మంత్రిగా పనిచేశాడు 4 సార్లు. కాబట్టి సీనియర్గా ఆయనకి ఇచ్చారు. ఇస్తే ఇప్పుడు ఏమవుతుంది? ఆయన్ని ఏకవచనంతో సంబోధించుకోలే సందర్భాలు అన్నాడు. ఇప్పుడు ఆయన స్పీకర్గా అయితే ఆయన చూడలేక వెళ్ళలేక ఎట్లా ఉండాలంటే, ఓం బిర్లా స్పీకర్ మీరు మద్దతు తెలియజేయండి అని ఎన్డీఏ కూటమి పోయి అడిగారు కాంగ్రెస్ని. మాకు డిప్యూటీ స్పీకర్ ఇస్తే కానీ మద్దతు తెలియజేయమన్నారు. ఇవ్వమన్నారు. మూజువాని ఓటుతో 293 ఉన్నాయి కాబట్టి ఓం బిర్లా మరోసారి స్పీకర్ అయ్యారు. ఆయన 3 సార్లు ఎమ్మెల్యే, 3 సార్లు ఎంపీ. అదే సమయంలో రాహుల్ గాంధీ అక్కడ వీళ్ళు పెట్టిన అభ్యర్థి కూడా సురేష్ అని చెప్పేసి కేరళ 8 సార్లు ఎంపీ. ఆయన ఓడిపోయిన హోందాగా స్పీకర్కి అంటే ప్రతిపక్ష నాయకుడు వెళ్ళి ఆయన కుర్చీలో కూర్చోబెట్టడం అది ఆనవాయితీ. మరి ఈయనది 15 నిమిషాలు ప్రమాణ స్వీకారం చేసి తన ఎమ్మెల్యేలు కూడా ప్రమాణ స్వీకారం చేసేదాకా ఉండకుండా ఎందుకు వెళ్ళిపోయాడు? పులివెందు షెడ్యూల్ ఉందని. మరి ఈయన స్పీకర్ ఎన్నికల్లో ఇదే అయిన పాత్రని పోయి మీరు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారితో పాటు మీరు కూడా పోయి అక్కడ కూర్చోబెడితే బాగుండేది కదా. ఇది ప్రజలు చూస్తుంటారు కదండి. ఏదైనా కానీ అదంటే అయ్యన్న పాత్రుడి విషయం ఏదో మనసులో పెట్టుకుని చివరికి ఎవరికి లెటర్ రాశాడు? ఆయన అయ్యన్న పాత్రకే లెటర్ రాశాడు. నిర్ణయం తీసుకోవాల్సింది ఎవరు? ఆయనే కదా. ఇప్పుడు స్పీకర్నే పరుష పదజాలంతో దూషిస్తా నాకు ప్రతిపక్ష హోదా ఏంటి ఇస్తారా లేదా అన్నట్టు ఏదో బెదిరింపు ధోరణితో ఉంటే వాళ్ళు కూడా వాళ్ళకి విచక్షణ. ఇప్పుడు అసలు ప్రతిపక్షమే లేదంటారా? ఒకవేళ అంటే యూజువల్ గా ఒక హెల్దీ పాలిటిక్స్ ఉండాలంటే ప్రతిపక్షం అనేది వెరీ ఇంపార్టెంట్. మీకు తెలుసు, నాకు తెలుసు. అసలు అలా ప్రతిపక్షమే లేకపోతే, ప్రశ్నించే గొంతే లేకపోతే ఎలా ఉంటది? ఇప్పుడు ప్రశ్నించే గొంతు ఉంది. పవన్ కళ్యాణ్ ప్రశ్నించాడు ప్రభుత్వ వ్యతిరేకతని. ఆడపిల్లల అదృశ్యం అయిపోయారు, సర్వేత్ర అక్రమంగా ప్రతి ఎమ్మెల్యే మంత్రులు అవినీతం అయిపోయారు. ఇటువంటి ముఖ్యమంత్రి చూడలేదు. జగన్ రహిత, వైసీపీ రహిత ఆంధ్రప్రదేశ్ కావాలని ఆయన వెళ్ళాడు, ప్రశ్నించాడు కదా. ప్రశ్నించేదానికి ప్రభుత్వ వ్యతిరేకత చూసి ప్రజలంతా కూడా కూటమికి అనుకూలంగా వేశారు. ఇప్పుడు మేము ప్రజల తరపున నిలబడాల్సిన మేము 11 మంది అసెంబ్లీలో కూర్చొని ప్రజలు వాణి వినిపించాల్సిన బాధ్యత వీళ్ళది. మరి అసెంబ్లీలో కూడా వెళ్ళకపోతే ఎట్లా? ఇప్పుడు మేము చెప్పింది వినాలి అనేది ఇప్పుడు మాజీ అయిపోయారు కదా. ఇప్పుడు ముఖ్యమంత్రి అదే అన్నారు, మాజీ ముఖ్యమంత్రికి ఇవ్వాల్సిన హోదా కూడా ఇవ్వకుండా మంత్రుల తరువాత నన్ను పిలిచారు. అది అసెంబ్లీ రూల్ ని ఎవరు మార్చలేదండి. అనితా గారు కూడా స్పష్టంగా చెప్పారు దాని గురించి. అసెంబ్లీ రూల్ ప్రకారం, అది ప్రొసీడింగ్స్ ప్రకారం అసెంబ్లీ ఒక యంత్రాంగం ఉంటుంది, రాజ్యాంగబద్ధంగానే
వాళ్ళు చేస్తారు. ఉమ్, ముందు ముఖ్యమంత్రి, తర్వాత ఉప ముఖ్యమంత్రి, తర్వాత మంత్రులు. ఉమ్, ఇప్పుడు మీరు ప్రధాన ప్రతిపక్ష హోదా కనుక 18 మంది వస్తే ఉమ్, అదే విధంగా పవన్ కళ్యాణ్ తర్వాత మీ ప్రమాణ స్వీకారం ఉండేది. ఉమ్. ఇప్పుడు మంత్రుల తర్వాత కూడా ఎందుకు చేశారంటే అది కూడా రిక్విజేషన్ పెట్టుకొని నేను తొందరగా వెళ్ళాలంటే హాఫ్ అన్ అవర్ లో ఆయన చేపించి పంపించారు. సో ఎమ్మెల్యేలు ఏమన్నా మారే అవకాశాలు ఉన్నాయంటారా? అదే ఇలా ఇప్పుడు తెలంగాణలో చాలా మంది- జరుగుతుంది కాబట్టి Yes, yes, yes. అడుగుతున్నా. ఇప్పుడు ఆల్రెడీ బెంగళూరు కేంద్రంగా ఏదో డీకో శివకుమార్ దగ్గర పంచాయతీ జరుగుతుంది. ఎందుకంటే ఈయన మీద ఉన్న హైదరాబాద్ లో ఆస్తుల విషయంలో కావచ్చు, ఉమ్, ఇక్కడ రేవంత్ రెడ్డి అక్కడ చంద్రబాబు నాయుడు గారి శిష్యుడు, ఉమ్, రేపటి రోజున ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురవ్వచ్చు అనేది ఒక పాయింట్. ఉమ్, రెండు, ఇప్పుడున్న 11 మంది ఎమ్మెల్యేలు, ఈ 4 ఎంపీలు కూడా వెళ్ళిపోతే పరిస్థితి ఏంటి అనే ఇదిలో రాజీవ్ ఫార్ములాకి బెంగళూరు డికే శివకుమార్ గారి దగ్గరికి వెళ్ళినట్టుగా తెలుస్తుంది. ఉమ్, ఆయన ఏమో ప్రపోజల్స్ పెట్టింది. డికే శివకుమార్ అంటే ఈజ్ అ ట్రబుల్ షూటర్, ఉమ్, మనకు కూడా తెలిసిన అంశం. ఇక్కడ రేవంత్ రెడ్డిని సేమ్ చేయడంలో ఆయన కీలకమైన పాత్ర వహించాడు. కాబట్టి ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆయన ఏంటి, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని అధ్యక్షురాలు ఎవరు, షర్మిల. ఉమ్, షర్మిలను తీసేసి ఆయనకి ఇవ్వాలి. Hmm. షర్మిలను తీసేస్తే ఆమెకు ప్రాధాన్యత పోస్ట్ ఇవ్వాలి. షర్మిల మరి కాంగ్రెస్ లోకి వాళ్ళ అన్న వస్తే యాక్సెప్ట్ చేస్తుందా? ఉమ్, మన ఎలక్షన్ లో జగనన్న వదిలిన బాణం తనకే వ్యతిరేకంగా పనిచేసినప్పుడు ఉమ్, తన బాబాయ్ ఎత్తులు కూడా నిందితులని పక్కన పెట్టుకొని తిరుగుతా ఉన్నారు. ప్రధానమంత్రి మోడీ ఏది చెప్తే అది చేసావు, స్పెషల్ స్టేటస్ తేలేదని చెప్పి ఆ జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవటంలో ఆమె కూడా ఒక పాత్ర ఉమ్. షర్మిల. డెఫినెట్లీ. మరి అటువంటి షర్మిల కాదని కాంగ్రెస్ పార్టీ లో ఇప్పుడు వైసీపీని మెర్జి చేయడానికి అవకాశం ఉంటుందా? అసలు జగన్ గారు ఒప్పుకుంటున్నారు వైసీపీ మెర్జీ చేయడానికి? అదే జరుగుతుంది. ఒక బీజేపీ ఎమ్మెల్యే, సాక్షాత్ ఎమ్మెల్యే చెప్పాడు ఇది జరుగుతుంది బెంగళూరులో. ఈ 11 మందిలో దాదాపు టీడీపీతో 7-8 టచ్ లో ఉన్నారంటున్నారు. ఓకే. మరి ఉంటే పరిస్థితి 7-8 అంటే ఇంకా అసలు ఇంకా 3-4 ఉంటారు అంతే. 3, ఆయనతో పాటు 4 ఉంటారు. ఉమ్, మరి పరిస్థితి ఏంటి? పార్టీ మరి బతికే అవకాశం ఉందా? ఈ 5 సంవత్సరాల్లో ఇంకా చాలా ప్రభుత్వం ప్రతి శాఖలో శ్వేతపత్రం రిలీజ్ చేయమంటున్నారు. ఉమ్, ఇప్పుడు సపోజ్ స్వచ్ఛాంధ్ర అని ఒక సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ లో 1,166 కోట్ల రూపాయలు రిలీజ్ చేస్తే ఓన్లీ 7 కోట్లే కనపడుతున్నాయంట. ఉమ్, మరి ఎన్ని ఎటు దారి మళ్ళీ ఇక ఇంకొకటి పంచాయతీ రాజులో, రెవెన్యూలో ఈ నిధులంతా ఎటువైపోయి ఆల్రెడీ ఎంక్వైరీ చేస్తాడు పవన్ కళ్యాణ్ గారు. ఉమ్, ఇప్పుడు శాఖలు శ్వేతపత్రాలు రిలీజ్ చేయాలి. ఇక ముందు మీరు అన్నట్టు మొన్న ఈ మధ్య విశాఖ రిషికొండలో కూడా చూసాం మనం, సుందరమైన భవనాలు 500 కోట్లతో విలాసవంతం. అదే కాకుండా 26 జిల్లాలో రాజ్యసౌధంలాగా భవనాలు కట్టడం, ఉమ్, ఇవన్నీ ఎవరు ఆస్తులు, ప్రభుత్వ ఆస్తులే కదా. ఉమ్, దీని మీద అనేక ఎంక్వైరీ. 5 సంవత్సరాల్లో అసలు వీళ్ళు ఉంటారా? ఈ భయపడి ఎమ్మెల్యేలంతా వెళ్ళిపోతారా? ఈ 4 ఎంపీలు కూడా బీజేపీ లాగేసిద్దా? ఉమ్, ఇవన్నీ రకరకాల క్వశ్చన్స్ ఉన్నాయి. అంటే కాలమే నిర్ణయం. ఉమ్.